వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటర్స్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ ఐటమ్ని ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేమంటే తేన్ మిఠాయి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్: నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లు, మంచి ఫ్లేవర్ కొరకు ఆల్మండ్ ఎసెన్స్ వేస్తాను ఫ్రెండ్స్. ఇది ఆప్షనల్ మాత్రమే, కావాలంటే వేసుకోవాలి లేదంటే వదిలిపెట్టచ్చు. తర్వాత బేకింగ్ పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఇది వచ్చింది ఈస్ట్ ఫ్రెండ్స్, మైదాలో కలపడానికి ఒక చిన్న స్పూన్ వేసాను ఇది. తర్వాత ఇలాచీ పౌడర్ చక్కెర వేసి పొడి చేసుకుంది ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తానని. ఇది ఫుడ్ కలర్, ఇది కూడా ఆప్షనల్ మాత్రమే, నేనైతే వేస్తా ఉన్నాను. ఇది కలర్ఫుల్గా చూడడానికి బాగుంటుందని. తర్వాత ఇది వంట సోడా ఫ్రెండ్స్, ఈ చిన్న స్పూన్తో 1 స్పూన్ వేస్తా ఉన్నాను. తర్వాత మైదా పిండి 2 గ్లాసులు తీసుకోవాలి ఫ్రెండ్స్. పూసుగా 2 గ్లాసులు తీసుకుంటాను ఫ్రెండ్స్ మైదా పిండి. కూసుగా 2 గ్లాసులు తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కెర 4 గ్లాసులు తీసుకోవాలి. చక్కెర మాత్రం తలగొట్టి తీసుకుంటాను ఫ్రెండ్స్ దీంతో, ఈ గ్లాస్తో. ఇలా తలగొట్టి 4 గ్లాసులు తీసుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, 4 గ్లాసులు చక్కెరకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్, పాకం పట్టేదానికి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మైదాని పిసుక్కోవడానికి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈస్ట్ అనేదాన్ని దీంతో వేసేయాలి ఫ్రెండ్స్ వాటర్లో. ఈ చిన్న స్పూను వంట సోడా వేసుకోవాలి. తర్వాత బేకింగ్ పౌడర్ ఫ్రెండ్స్, ఇది వచ్చింది కొద్దిగా వేస్తాను, ఒక 1/4 స్పూన్ వేస్తాను ఈ చిన్న స్పూన్తో. దీంతో కొద్దిగా ఇలాచీ పొడిని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ బౌల్లో తీసి పెట్టుకున్న ఈ 2 కప్పుల మైదాని వేసి పిసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి మైదాకి తగినంత వాటర్ వేసి పిసుకోవాలి ఫ్రెండ్స్. మరీ గట్టిగాను లేకుండా మీడియంగా కలుపుకోవాలి, మరీ మెత్తగాను లేకుండా. ఇప్పుడు దీనికి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్, 1 స్పూన్. బాగా పిసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా పిసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాల వరకు బాగా పిసికామంటే బాగా సెట్ అవుతుంది పిండి. హలో ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా పిసుక్కున్నాక దీన్ని మూత పెట్టి ఒక 1 అవర్ అట్లే ఊరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 1 అవర్ పెట్టేయాలి అలా. హలో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, 1 అవర్ తర్వాత ఎలా పొంగిందో పిండి. దీన్ని పీట పైన వేసుకొని చపాతీ మాదిరి
1/2 ఇంచ్ మందంలో రుద్దుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రౌండ్గా. పీట పైన కొద్దిగా పిండి వేసుకొని నైస్గా కొద్దిగా 1/2 ఇంచ్ మందంలో చపాతీ మాదిరి రుద్దుకోవాలి ఫ్రెండ్స్. 1/2 ఇంచ్ కన్నా సన్నగా ఉండకూడదు, 1/2 ఇంచ్ కన్నా ఎక్కువన్నా ఉండొచ్చు, 1/4 ఇంచ్ కూడా. సన్నగా వస్తే సరిగా రాదు మన తేనె మిఠాయి అనేది. ఒక చిన్న సైజు మూత తీసుకొని చపాతీలో ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్నాక వీటిని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక మూత సహాయంతో తీసుకున్నామంటే అన్నీ ఒకే షేప్లో వస్తుంది ఫ్రెండ్స్, పెద్దది చిన్నది లేకుండా. హలో ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించి మనము ఈ షుగర్ సిరప్ని బాగా కరిగించుకోవాలి ఫ్రెండ్స్. ఈ పాత్రలో వేసిన షుగర్ని మనము ఈ కలర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆరెంజ్ కలర్, ఫుడ్ కలర్. దీంతో ఇలాచి ఇప్పుడు వేస్తాను ఫ్రెండ్స్, మంచి ఫ్లేవర్ కొరకు. ఫ్రెండ్స్ ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, నేనైతే వేస్తూ ఉన్నాను. చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది నెయ్యి అన్నీ మనం వేస్తున్నామంటే. తర్వాత ఎసెన్స్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా, అది కూడా ఆప్షనల్, నేనైతే వేస్తా ఉన్నాను. మన తేనె మిఠాయి అనేది టేస్టీగా వస్తుంది ఇవన్నీ వేసామంటే. మంచి ఫ్లేవర్ కొరకు ఆల్మండ్ ఎసెన్స్ ఒక 5 డ్రాప్స్ వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. దీని తర్వాత మనం బాగా కలపాలి ఫ్రెండ్స్. దీన్ని ఇంకా కొద్దిగా లైట్గా రావాలి ఫ్రెండ్స్. ఇది హలో ఫ్రెండ్స్, లైట్గా ఇలా పాకం వస్తూ ఉంది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి దాంతో మనము డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తేనె మిఠాయిని హలో ఫ్రెండ్స్, చూడండి మనది తేనె మిఠాయి ఎంత బాగా పొంగుతుందో ఆయిల్లో వేసేసరికి. ఈ చిన్న చిన్న ఉండలన్నీ. ఇంకో ముఖ్య విషయం ఫ్రెండ్స్, ఆయిల్ కాగుతానే మనము సిమ్లో పెట్టేయాలి ఫ్రెండ్స్. మరి ఎక్కువగా కాగిందంటే పైన
ఎర్రగా అయిపోయి లోపల పిండి అంతా పచ్చిగానే ఉంటుంది. కాబట్టి ఆయిల్ మీడియంగా హీట్ ఎక్కినాక మనము సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్లేమ్ని. తీసి జీరాలో వేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని నూనె అంతా ఇలా బాగా వడగనిచ్చి షుగర్ సిరప్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ ఊరాలి ఫ్రెండ్స్ దీంతో. ఇది హలో ఫ్రెండ్స్, ఈ రంగులో తీసుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నేను చేసిన ఈ తేనె మిఠాయి తెలుగు రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చూడండి ఫ్రెండ్స్, ఈ తేనె మిఠాయి జీరాలో ఊరి బాగా మెత్తగా వచ్చింది మనది. ఏంటంటే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్.